గరం వార్తలు సహసమర్పిస్తున్న వారు ఇక్ఫై గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అందరికీ నమస్తే. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చిన. ముందుగాల హెడ్లైన్స్. పేర్ని నాని డబుల్ డోస్. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా. బావా బామ్మర్దుల ప్రేమానురాగాలు. పామును నములుతున్న జింక. పవన్ రవలి సేమ్ టు సేమ్. ఆయన నిలకడ గురించి నాకెందుకు గానీ మన గురించి మాట్లాడు. ఇవాళ మన గరం గరం ముచ్చట్లలో పేర్ని నాని సార్తో మాట్లాడదాం. హలో నాని సార్. సార్ మాటే అనుకున్నాం. హెయిర్ స్టైల్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుండు. నాని సార్ ఎవరిని? మిమ్మల్నే సార్. అసలు నేనేనా? మీరే సార్. మీతోనే ఇవాళ మాట్లాడాలి. మాటలేంది సార్, మీతోనే మాట్లాడాలి అంటున్నా అంతే. అవును హైదరాబాదే. ఊపిరినంత వరకు కూడా నీకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటా. పవన్ లాగా హైదరాబాద్ లో ఉండుకుంటా వారానికి ఒకసారి వచ్చి రాజకీయం చేసేటోళ్లకు వ్యతిరేకంగా మాట్లాడినంటే ఓకే, నాకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి సార్? దీంట్లో సవాల్ చేసేంత ఏముంది సార్? ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతున్నారు ఇవాళ? అరే సినిమా డైలాగ్ లని ఎవరన్నారు సార్? ఇప్పుడు ఏం రాసుకోవాలి సార్? నా మీదికి అంత కోపం చేస్తారు. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా. హో పవన్ కళ్యాణ్ నా ఇప్పటి వరకు మీరు అన్నది సరే గాని పవన్ యాత్ర స్టార్ట్ అయింది కదా సార్, దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? లారీ మీద దృష్టి పెట్టారు ఆయన. అంతే ఉన్నట్టున్నది. ఏమన్నంటే సినిమా షూటింగ్ లెక్కనే వీడియోలో వదులుతాడు కదా బయటకి. అయినా పవన్ లోపల నిజాయితీ ఏమన్నా కనిపిస్తుందా సార్ మీకు? నిజాయితీగా మాట్లాడితే లారీకి పెట్టాల్సినటువంటి పేరు నారాహి. నారాహి ఎందుకు సార్ అలా? మీరేంటి సార్ ఎవ్వరు కూడా ఆయనను క్షమించారు. లేకపోతే నాడు అట్లా చంద్రబాబుని తిట్టి ఇలా ఆయనతోనే దోస్తీ చేస్తున్నాడు. ఛీ సరే కానీ సార్ లాస్ట్ లో ఏం చెప్తారు? నమస్తే బావా. నమస్తే రాము. ఏం సంగతులు? సిరిసిల్లాల హై రేంజ్ లో డెవలప్మెంట్ కనబడుతున్నది. మొన్న సిరిసిల్లని చూస్తే కళ్ళ సంబరం అనిపించింది. ఏ ఊకో బావా, తెలంగాణకు మోడలే సిద్దిపేటనాయే. కేటీఆర్ హరీష్ రావు సార్లు ఫోన్లో మాట్లాడుతుంటే ఇసోంటి మాటలు వినబడతాయి కదా, కానీ బయట మీటింగ్లో మాత్రము ఇంకెట్లుంటదంటే మన సిద్దిపేట ముద్దుబిడ్డ కేటీఆర్ గారి సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు కూడా సిద్దిపేటకు సాధిస్తాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మీ అందరి అభిమాన నాయకుడు, మాలాంటి వాళ్ళందరికీ కూడా సిద్దిపేటలో అసూయపడే విధంగా అభివృద్ధిని చూపెడుతున్న అద్భుతమైన నాయకుడు గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రపంచ వేదికల మీద అనర్గళంగా వారికి చెప్పి ఒప్పించి మెప్పించి ఇలా ప్రపంచంలో ఉండే ప్రముఖ ఐటీ కంపెనీలను మన హైదరాబాద్ కు మన రాష్ట్రానికి వారు సాధించారు. ఏం సంగతి బావా, ఏదో కొత్తది కట్టినావు, మళ్ళీ ఏం సంగతి ఫోన్ చేస్తాను. అరే నువ్వు పని చేయరా బై, నెక్స్ట్ టైము సపరేట్గా కళ్ళు మూసుకొని పోయి లాభం లేదు, ప్రతిసారి ఫోన్ చేస్తున్నావు, ప్రతిసారి ఏదో ఒకటి అంటున్నావు అంటాడు. మన మంత్రి గారు కేటీఆర్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కర్ణాటకలో ఉండే ఐటీ ఇంజనీర్లు యువత పోస్ట్ చేస్తుంటారు, మీలాంటి ఐటీ మినిస్టర్ మా రాష్ట్రానికి ఉంటే బాగుండు అని అంత గొప్పగా ఈ రోజు మన రాష్ట్రానికి ఆయన వారు పేరు తెచ్చారు. ఇది మన గర్వకారణం. బావ కాబట్టి నేను అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటాం. ఎందుకంటే రాంగా పొంగ సిద్దిపేటలో ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇంత పెద్ద రోడ్లు వేస్తున్నావు అని ఏడిపిస్తూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటి అంటే ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారిన నాడే బంగారు తెలంగాణ, బంగారు భారతదేశం అవుతుందన్న మాట కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అభివృద్ధిలో మొత్తం రాష్ట్రానికే దిక్సూచి ఖచ్చితంగా సిద్దిపేట నియోజకవర్గం. ఇలా 9 ఏళ్ల కేటీఆర్ గారి ప్రయత్నంలో గత సంవత్సరం ఐటీ రంగంలో అతి ఎక్కువ వృద్ధి రేటును సాధించి మన రాష్ట్రాన్ని నంబర్ 1 లో నిలబెట్టినటువంటి మంత్రి గారు మన కేటీఆర్ గారు. ఎందుకు మనం ఇంట్లో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలి? చేస్తే వచ్చే లాభం ఏంది, ఆరోగ్యానికి లాభం ఏంది, అదేవిధంగా కుటుంబానికి లాభమైంది, పట్టణానికి లాభమైంది అని చెప్పి చాలా చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా స్వచ్ఛబడిని ఏర్పాటు చేసినందుకు గట్టిగా చప్పట్లతో హరీష్ రావు గారికి అభినందన చెప్పాలి. ఇట్లా బామ్మర్దిని పోగొడితే బామ్మర్దేమో బావని ఇంకింత ఆకాశానికి లేపిండు. మరి వీళ్ళు ఇట్లా మైక్ల ముంగట్నే ఇంత హుషారుగా ఉంటే ఇంటి దగ్గర కలుసుకున్నప్పుడు ఇంకెట్లుంటారో, ఏ రేంజ్ లో దావతలు చేసుకుంటారో అట్లా ఉంటది మరి బామ్మర్దుల బంధం అంటే. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అంటే గల్లీలున్న గులాబీ కార్యకర్త నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దాకా మస్తు రెస్పెక్ట్, మస్తు అభిమానం.
తెలంగాణ తెచ్చిండన్న అభిమానం ఒక ఎత్తు అయితే సీఎంగా ఇంకిన్ని మంచి పనులు చేస్తుండన్న ప్రేమ ఇంకో ఎత్తు. అందుకనే సారు కనబడంగానే చాలా మంది లీడర్లు దండాలు పెట్టుకుంటారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా. అయితే ఈ మేడానికి మాత్రం కేసీఆర్ సార్ మీద ఉన్న అభిమానం వేరే లెవెల్. తెలంగాణకు మూడోసారి ముఖ్యంగా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలి, ప్రమాణ స్వీకారం చెయ్యాలి. అప్పటిదాకా చెప్పులు వేసుకోనని దీక్ష ఊని ఉత్త కాళ్ళతోని మంత్రి సత్యవతి రాతో నడుస్తుంటే కాళ్ళకు బొబ్బలు వచ్చినాయుల్లా. పాపం చూడండి, అంతగనం బాధలు కూడా ఆయింట్మెంట్ పూసుకుంటున్నది కానీ చెప్పులు అయితే వేసుకుంటలేదు. మొన్న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ లీడర్ చనిపోయినప్పుడు ఆఖరి కార్యంలో దగ్గర 3 కిలోమీటర్లు ఎండలే నడిచింది. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల కాళ్ళకు చెప్పులు లేకుండానే తిరుగుతున్నది. డాక్టర్లు ఎంత చెప్పినా మేడం ఇంకింత హుషారుగా ప్రోగ్రాంలకు పోతుంది తప్ప చెప్పులు అయితే వేసుకుంటలేదు. అట్లని ఒక్క ఈ చెప్పులు లేకుండానే కాదు, చెయ్యి మీద కేసీఆర్ సార్ పేరును కూడా పచ్చబొట్టేయించుకున్నది. సార్ అంటే ఎంత అభిమానమో చాటుకున్నది. మరి కేసీఆర్ సార్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చిండని అభిమానమో, లేకుంటే వచ్చేసారి కోరుకున్న అసెంబ్లీ నియోజకవర్గం ఇయ్యాలని మనసులో పెట్టుకొని సారు పట్ల ఇట్లా చేస్తుందో తెలియదు గాని ఇసోంటి సిచ్యువేషన్లు తెలంగాణ పాలిటిక్స్ లా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండ్రి. అగో ఈ పిల్ల చూడండి ఎంతో కథలు పడుతున్నది. 3 రోజులు లీవ్ లో పోయి వచ్చింది, మస్తు హుషారు మీద ఉన్నది కదా. కథలు పడుడు కాదు, ఈ కాడ నుంచి కథ వేరే ఉంటది. హుషారుగుండు కాదు, ఈ కాడ నుంచి బరాబర్గా హుషారే ఉంటది. అంటే స్కిట్ చేయవా ఇప్పుడు? ఇట్లనే హుషారు లెక్కలు చేస్తా అంటున్నా. నువ్వు నీ అతి తెలివి ఉపయోగించి హుషారు లెక్కలు చేయకు, సమజ్ అవుతుందా? ఏం చూసుకోను ఇంత ఓవర్ యాక్షన్. ఇన్ని రోజులు నువ్వు ఎంత తిట్టిన పడ్డావు, ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చినావు. ఇన్ని తిప్పలు మానేసి మరి వార్తలు తీసుకొని వచ్చిన. ఇక ఆ రోజులు మారాయి, ఈ గరం మాది, ఈ వార్తలు మావి. ఇక ముందట నువ్వు ఈ వార్త తీసుకురా ఆ వార్త తీసుకురా అంటే తీసుకొని రాను. ఈ కెమెరా మాది, ఈ వార్తలు మావి. ఇక మీదట మాకే సమస్య ఉంది అని అంటే మా ముందుకు దీప్తి వచ్చింది. ఓహో అదా మ్యాటరు. దీప్తిని చూసుకోనా నువ్వు ఇంత ఎగిరేది? ఇన్ని రోజులు నీకు ఎవరు పోటీ లేరనుకున్నావు కదా, ఇప్పుడు మా దీప్తి వచ్చింది, ఆమె నీకు పోటీ. ఏంది అట్లా నవ్వుతున్నావు? ఓహో ఇప్పుడు నీ ఫ్యూచర్ కనిపించిందా ఏంది? నా ఫ్యూచర్ కనబడటం కాదు, నీ ఫ్యూచర్ తలుచుకుంటేనే జాలేస్తుంది. ఎందుకు? మా దీప్తిని చూస్తే భయమా? ఒక్క క్లారిటీ ఇవ్వు. దీప్తే నాకు పోటీ అంటే నువ్వు పోటీ కాదు, నీ పని అయిపోయింది అని నువ్వు ఒప్పుకున్నట్టేనా? అట్లెట్లుంటది? అవును, దీప్తే నాకు పోటీ అంటే నువ్వు పోటీ కాదు అన్నట్టే కదా. సేమ్ పవన్ కళ్యాణ్ లెక్కనే చేస్తున్నావు, కాకపోతే చిన్న చేంజ్ అంతే. ఆయన ఏమన్నాడు ఇప్పుడు? ఆ చేంజ్ ఏంది? వైసీపీ గురించి మాట్లాడుకుంటా వైసీపీకి నేనే పోటీ అంటుండు. వైసీపీకి చెప్తా ఉన్నాం మేమే మీకు ఎదురు. దీనికి నాకు లింక్ ఏంటిది? అంటే వైసీపీకి జనసేన పోటీ అంటే టీడీపీ పోటీ కాదనే కదా. అంటే టీడీపీ పని అయిపోయింది, ఇక టీడీపీకి జాకీలేసి లేపిన వేస్ట్, ఇక ఏమున్నా రేపట్ల నాదే అని పవన్ చెప్తున్నట్టేనా? అంతేగా. అవును కదా, అదే మీనింగ్ వస్తుంది కదా, అందుకే లింక్ పెట్టింది నేను. మరి అట్లా అనుకుంటా బాబు వెంటనే ఎందుకు తిరుగుతుండు? మాట మీద నిలబడే మనిషి అయితే కదా. మరి ఇట్లా మాట్లాడితే టీడీపీ జనసేనకు, జనసేన టీడీపీకి ఎక్కడన్నా సపోర్ట్ చేస్తారా? అదే కదా మరి. అయినా సపోర్ట్ చేసినా చేయకపోయినా అక్కడ ఏమున్నదని? మొన్నట్లనేమో నేను సీఎం ఎట్లయితే చెప్పు అన్నాడు, ఇప్పుడు సీఎం అయితే మంచిగుండు అంటుండు. అసలు నిలకడ ఉన్నదా ఏమన్నా? ఆయన గంతేలే గాని అసలు ఆయన నిలకడ గురించి నాకెందుకు గాని మన గురించి మాట్లాడు. ఆయనైనా నువ్వైనా చంద్రాలైనా ఎవ్వరికైనా ఒకటే చెప్తా, దీప్తిని చూసుకొని నువ్వెగురుడు, బాబుని చూసుకొని పవన్ ఎగురుడు, పవన్ ను చూసుకొని చంద్రాలు ఎగురుడు కాదు. మనకంటూ సొంత బలం ఉండాలి, ధైర్యం ఉండాలి, అప్పుడే మన ఎంట ఎవరన్నా నడిచేది. అట్లా కాకుండా పక్కోళ్ళ బలాన్ని చూసుకొని ఎగురుతామంటే ఎల్లెలకలా పడతారు, జాగ్రత్త. అప్పట్లో టీఆర్ఎస్ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ సార్ ఏ రేంజ్లో ముందుకు తీసుకుపోయిండో ఇప్పుడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి అదే రేంజ్లో ముందుకు తీసుకుపోతున్నాడు. మహారాష్ట్రలోనైతే మరిన్ని అడుగులు వేస్తున్నాడు. 2-3 వారాలకు ఒకసారి అయితే బరాబర్గా మీటింగ్లు పెట్టొస్తున్నాడు. మరి ఇయ్యాల కూడా పోయిన కేసీఆర్ సార్ ఏం చేసిండో చూడాలి కదా. చలో
మహారాష్ట్ర నాగ్పూర్ లో బీఆర్ఎస్ ఆఫీస్ ను చాలు చేసిండులో ముఖ్యమంత్రి కేసీఆర్ సారు నేషనల్ పార్టీ పెట్టినాక మహారాష్ట్ర మీదనే మనసు పెట్టి మాట్లాడితే మీటింగ్ పెట్టొస్తున్న సారు ఇప్పుడు మాత్రం ఏకంగా పార్టీ ఆఫీస్ కే రిబ్బన్ కటింగ్ చేసిండు. త్వరలో ఇంకా 2-3 పెద్ద ఆఫీసులు చాలు చేస్తానని చెప్పిండు. ఇక పార్టీ ఆఫీస్ లో పూజలన్నీ అయిపోయినాక సీదా మైక్ దగ్గరికి పోయిన సారు మాట్లాడుకుంటా తెలంగాణ రైతులకు ఏం చేస్తున్నది చెప్పిండు. आज तेलंगाना में किसानों को 24 घंटा पानी बिजली मिलता है फ्री में, एक पैसा भी नहीं. तेलंगाना में हमने 4-5 कदम उठाए तो किसान खड़े हो गए, खुश है. आत्महत्या 100% तो मैं नहीं कह सकता, लेकिन पूरा का पूरा थम गए, बंद ही हो गए. మా దగ్గర రైతులు మస్తు ఖుషిగా ఉన్నారు. రైతు బంధు ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. మా దగ్గర రైతుల లెక్క దేశమంతా సంతోషంగా ఉండాలి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా ఎందుకు మహారాష్ట్రలో వారానికి ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయి? దేశ రాజధాని ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఉన్నది. పబ్లిక్ ఏమన్నా చంద్రుణ్ణి నక్షత్రాలను అడుగుతున్నారా? మంచినీళ్ళు అడుగుతుంటే ఎందుకు పట్టించుకుంటలేరు? ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలనుకొచ్చిండు. అమ్మ ఇంట్లో ఉండి పిల్లల ఆలనా పాలన చూసుకుంటే తండ్రి పిల్లల చదువుల కోసం వాళ్ళ కోరికలు తీర్చడం కోసం కష్టపడుతుంటాడు. సరే, ఈ కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఎంతైనా తండ్రి తత్వం అయితే సేమే కదా ఎప్పుడైనా. మరి ఇప్పుడు తండ్రి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాబోయే వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిబ్బు ఎందుకంట, పచ్చని చిలకలు తోడుంటే అనే పాట నిజంగా పర్ఫెక్ట్ గా యాప్ట్ అయిపోయింది పోండ్రి ఈ వీడియోకు. మరి ఇక కొడుకు ఎన్ని రోజుల నుంచి రోలర్ కోస్టర్ ఎక్కేయమంటున్నాడో తీసుకుపోవడానికి కుదరకనేనో గాని రోలర్ కోస్టర్ వీడియోను టీవీలో పెట్టి ముందు కొడుకును కుర్చీలో కూర్చోబెట్టుకొని ఎత్తుకొని మరి ఇటు అటు తిప్పుతున్నాడు వీడియోకు తగ్గట్టు. నిజంగా సంతోషం అనేది ఎక్కడనో ఉండదు, మన ఆలోచనను బట్టే మారుతుంటది. ఆ పిల్లగాడు కూడా చూడండి, తండ్రి అట్లా పట్టుకొని అటు ఇటు తిప్పుతుంటే ఎంత ముద్దుగా నిజంగా రోలర్ కోస్టర్ లో కూర్చున్నట్టే అటు ఇటు బెండ్ అవ్వకుండా మురిసిపోతున్నాడు. మరిగా తర్వాత ఇట్లా కాదు పప్ప నాకు సీట్ లో కూర్చుంటే అందులో కూర్చున్నట్టు లేదు, నువ్వే ఎత్తుకొని తిప్పన్నాడో ఏమో. తర్వాత చైర్ తీసేసి మరి మళ్ళీ అదే ఆడినరు ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి. ఇప్పుడు ఈ వీడియోను వరంగల్లో ఉండే ఆటో జానీ అలియాస్ రాజేందర్ అనే ఈ అన్న ఇంటర్నెట్ లో పెట్టేసరికి నిజంగానే చిన్న చిన్న గూటిలోనే స్వర్గం ఉందిలే, చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదు అనుకుంటా కామెంట్ పెట్టిండ్రు జనాలు. నిజంగా ఈ వీడియో చూస్తుంటే కొడుకు కోరికను ఏదో ఒక రకంగా తీర్చేందుకు ఆ తండ్రి పడే తపన భలే ముచ్చట అనిపిస్తున్నదిలే. అంతే, మరి తండ్రి అంటే ఎప్పుడు పిల్లల గురించే ఆలోచిస్తారు. ఏదో ఒక రకంగా పిల్లలు కోరుకున్నది ఇవ్వాలని కష్టపడుతూనే ఉంటాడు ఏ తండ్రి అయినా ఎప్పటికీ. కొలువులు చేసే దగ్గర కొందరంటే కొందరు తెలివి కాదు అతిక తెలివి చూపెడతారు, ఆగం కథలు పడతారు. చిన్న పనిని కూడా పెద్దదన్నట్టు మాట్లాడి బిల్డప్ ఇస్తారు. పెద్ద పనులనేమో ఈ పనా నాకెందుకు రాదు, నేనెందుకు చేయలేనని ఉత్తగానే సొల్లు మాటలు మాట్లాడతారు. ఆఖరికి వచ్చేసరికి ఎవరితోనో ఒకరితో డొల్లు పెట్టుకొని మాటలో దెబ్బలో తిన్నాక సెట్ అవుతారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే వీపు విమానం మూత మోగించిండ్రు, పామును చలిసీమల గుంపు గారిసినట్టే ఎమ కొట్టుడు కొట్టిండ్రు. ఈ అక్క అయితే ఏకంగా ఉరుకురికి కొడుతున్నది. పోలీస్ బాబాయిలో ఒక దిక్కు ఆపినా ఎవ్వరు ఆగుతలేరు. మరి ఏం ఉద్దిరికప్పని చేసిండి మోతేవరి అంటే మ్యాటర్ తెలిస్తే ఇంకో 4 తగిలియండి అంటారు మీరే పక్క. నిర్మల్ జిల్లా నేరడిగొండ ఎంఆర్ఓ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేసే ఈ అశోక్ ఎవరైనా మహిళలు పనుండి ఆఫీస్ కి పోతే సార్ ఈ రోజు లేడు అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ లో అడ్డమైన మెసేజ్లు పెట్టుకుంటా వేధిస్తున్నాడని ఇదిగో ఇట్లా ఏకంగా ఆఫీస్ కే పోయి బడత పూజ చేసిండ్రు మహానుభావునికి. తర్వాత పోలీసులు పట్టుకపోయి కేసు నమోదు చేసిండ్రట. గాని అయ్యా పోలీస్ సార్లు మళ్ళొకసారి ఇట్లాంటి హెచ్చరిక పనులు చేయాలంటే ప్యాంటు తడిసేటట్టు చేయండి అయ్యా, మీ స్టైల్లో కోటింగ్ ఇచ్చి అని మస్తు తిట్టుకున్నారట అక్కడున్న జనం. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు బైక్ బయటకు తీయాలంటేనే భయమవుతున్నది. అట్లాంటిది ఇంటిల్ని పాదిని సొంత వెహికల్ తిప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళతో అయ్యే పనేనా అంటే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. మరి మనీ అక్కర్లేదా? లేకుండానే చిన్న ఉపాయంతోని సకుటుంబ సపరివార సమేతంగా రైడ్ ఎట్లా చేస్తుండో చూడండి అన్న.
వారెవ్వా ఏమనున్నదా బతుకు రిక్షా బండి శతకోటి ఇబ్బందులకు అనంతకోటి ఉపాయాలంటే ఇట్లనే ఉంటాయి కావచ్చు. ఒక్కటేసారి 9 మందిని సవారీ చేస్తున్నాడు ఈ అన్న. బైక్ వెనకాల తాడుతోటి రిక్షా బగ్గిని కట్టుకొని గుంజుకపోతున్నాడు. మరి అసలుకే రోజు రోజుకు పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి. ఈ లెక్కన ఇంత మందిని తీసుకుపోవాలంటే 3-4 ట్రిప్పులు కొట్టాలి. అట్లయితే ఇక నెలగాసం డబ్బులు మొత్తం పెట్రోల్ ఖర్చులకే అయితే అనుకున్నాడు ఏమో ఈ ఉపాయం చేసిండు. ఈ బండి రోడ్డు మీద పోతుంటే అందరూ వింతగా చూసుకుంటా వీడియోలు తీసుడు పెట్టినరట. అట్లా తీసిన వీడియోనే ఒకరు ఇంటర్నెట్ లో పెడితే ఫుల్ వైరల్ అయింది. ఇప్పుడు అందరు ఈ బండిని చిత్రంగా చూస్తుంటే పోలీసులు మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారట. దీన్ని 2 వీలర్ కింద కన్సిడర్ చేసి ట్రిపుల్ రైడింగ్ కాదు ఏకంగా 9 రైడింగ్ చేస్తున్నందుకు ట్రిపుల్ చలాన్ వేయాలనా, ఆటో రిక్షా అనుకుందామన్నా ముగ్గురే కూర్చోవాలి కాబట్టి అట్లా 9 మంది ఉన్నారని ఫైన్ వేయాలనా అని జుట్లు వీక్కుంటున్నారట. కానీ నిజంగా అన్న తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈయననే గనక ఏదన్నా బస్సుల కంపెనీలో రైళ్ల కంపెనీలో తీసుకుపోతే ఒక్కొక్క బోగీలో ఎన్ని బెర్తులు సెట్ చేయాలి, ఒక్కొక్క బస్సులో ఎన్నెన్ని సీట్లు పెంచవచ్చు అని భలే ప్లానింగ్ ఇస్తాడు కావచ్చు కాక. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. టాటా.